కబీర్ దాస్ అన్నాడండి మాయా గురించి, మాయా మహాఠగని, ఈ మాయ పెద్ద మోసగోయ్, హమ్ జాని, మాకు తెలిసింది. త్రిగుణాలు ఉంటాయి మాయలో, సత్వరజస్తమో గుణాలు. అంటే ఏదో ఉన్నట్టు కనపడింది సత్వము, అది అసలేమిటో తెలియలేదు తమో గుణము. అది ఫలానా అని రూపాన్ని ఆరోపించారు రజోగుణము. తిరుగున ఫసాలియా మనల్ని బంధం చేసేసింది. ఫాస్లియే కర్ డోలే బోలే మధురే బాణి. ఈ మాయ ఏం చేసిందంటే, అది మాయ, అది కల్పితము, అంతా హుళిక్కి ఏమీ లేదక్కడ అందవు. చాలా మధురమైన మాటలు చెప్తుంది. దేవుడి గురించి చాలా గొప్పగా వర్ణించేస్తారు, మధురంగా వర్ణిస్తారు. మనకి ఇష్టమైన పదార్థాలన్నీ దేవుడికి పెట్టి వర్ణిస్తారు. పట్టుపంచి కట్టుకుంటాడు దేవుడు అంటే వీడికి పట్టుపంచి అంటే ఇష్టం. అలాగా మధుర బాణి. కేశవకే కమలా వే బైఠి. ఈ మాయ ఏం చేసిందంటే విష్ణువు శివుడు అని రెండు భేదాలు కల్పించి విష్ణువు దగ్గర లక్ష్మీదేవి అయి కూర్చున్నది. కేశవకే కమలా వే బైఠి శివకే భవను భవాని. ముందు శివుడు విష్ణువు రెండు బ్రేక్ చేసి అక్కడ లక్ష్మీదేవి అయి కూర్చుంది. అదే మాయ ఇక్కడికి వచ్చి భవానీ అయి కూర్చున్నది. పండాకే మూరత వే బైఠి తీరథమే భయి పాని. నేను పండితుడను, నీకు దేవుడి గురించి చెప్తాను, మంత్రోపదేశం చేస్తాను, నీ చేత కర్మలు చేయించి స్వర్గానికి పంపిస్తాను అని కూర్చుంది మాయా. పండాకే మూరత్, నేను కరెక్ట్గానే చెప్పానా? పండాకే మూరత్ వే బయటి. ఇప్పుడు ఎవరైనా ఈ తీర్థాలకు వెళ్ళి వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు పోతే ఆ అస్థికలు అవి పట్టుకు వెళ్తారు. వాళ్ళగో నీ దేవుడు అక్కడ ఉన్నాడు, నీ బంధువు అక్కడ అడ్డుకున్నాడు అని అక్కడున్న పండా ఏదో చెప్పి ప్రీస్ట్ క్రాఫ్ట్ అంటారు. వ్యక్తులను నిందించట్లేదు నేను. ప్రీస్ట్ క్రాఫ్ట్ అంతా కూడా మాయయే. కబీర్ దాస్, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వెళ్ళి కబీర్ను ముక్కో చెవో పట్టుకోండి, నన్ను పట్టుకోవద్దు, నేను అమాయకుడిని, నేనేం చెప్తాను. ఇక తీరథమే భయి పాని. భయి అంటే బ్రదర్. ఈ మాయ ఏం చేసింది తెలిసిన? గోదావరిలో నీరుగాను గంగానదిలోనూ నీరుగాను ఉండి అదేం చేస్తుందంటే నువ్వు వచ్చి నాలో మునక వేస్తే నీ పాపాలన్నీ పోతాయని ఇలాగ మొదలుపెట్టింది. తీర్థంలో నీరు రూపంగా ఈ మాయే గలదు. అలా అర్థమైంది నాకు. యోగికే యోగన్ ఓ బయటి ఈ యోగులు ఈ చక్రం ఈ పైకి వెళ్తుంది కిందకు వస్తుంది అంటే పాపం వాళ్ళు అలా చేస్తూ ఉంటారే. మాయా. రాజాకే ఘర రాణి. అమ్మ బాబోయ్, కబీర్ దాస్ లాగా మాయను చెప్పగలిగిన వాడెవడూ లేడు. అంచేతే వీళ్ళు కబీర్ దోల్కి వెళ్ళరు. వీళ్ళకి ఆయన అర్థం కాడు, ఆయన వీళ్ళ స్కీములో ఫిట్ అవ్వడు, అందుకోసం వెళ్ళరు. కానీ ఏమని చెప్తారు? మన మతం కాదు, మన కులం కాదని అది పెడతారు. ఆయన మతం మన మతం కాకపోతే, మన కులం కాకపోతే ఇంకెవళ్ళు మన మతం కాదు, ఎవళ్ళు మన కులం కాదు. కాహూకే హీరా వే బైఠి కాహూకే కౌడి కాని. ఎక్కడో ఒకటి దగ్గర వజ్రం రూపంగా కూర్చుని ఉంది వజ్రం, ఇంకొకటి దగ్గర పావలా కూర్చున్నది. పావలా రూపంగా కూడా, అంటే దారిద్ర్యం రూపంగా మాయయే గలదు, రిచెస్ రూపంగా కూడా మాయయే గలదు. భగతన్కి భగతిన్ వే బైఠి. అమ్మో బాబోయ్, ఇది నేను అనవసరంగా పట్టుకొచ్చాను అనిపిస్తుంది. వీడు భక్తుడు అంటాడు, పక్కనే భక్తురాలు ఉంటుంది. ఇది మాయా కదా చెప్పండి మీరు. బ్రహ్మాకే బ్రహ్మాణి. బ్రహ్మదేవుడిని కూడా వదిలిపెట్టదు. వాడి పక్కన బ్రహ్మదేవునికి భార్యగా ఉంటుంది. కహే కబీర్ సునో భై సాధో. నువ్వు సాధువు అయితే విను. కబీర్ చెప్తున్నాడు, యహ సబ్ అకథ కహాని.
ఇంతవరకు నేను చెప్పింది ఏది కూడా చెప్పినట్టే కాదు, అది కూడా మాయయే. అబ్బా, ఈ కబీర్ దోహాలో ఇంత అర్థం ఉందని నేను అనుకోలేదండి. దీన్ని కుమార గంధర్వ చాలా అద్భుతంగా పాడేశాడు. మీరు ఎప్పుడైనా కుమార గంధర్వ ఆ పాట వింటే వినండి. సో అది మాయ అంటే.